ఓకే. మీరు బాగా రీచ్ అయ్యారు సార్. నో ఇష్యూస్. ఓకే సార్. సో ఈరోజు ఏంటంటే లేఅవుట్. ఈ లేఅవుట్లో మనకి కొత్తగా వచ్చింది ఏంటంటే కార్డ్ అనేటువంటి కాంపోనెంట్ అనేది రావటం జరిగింది. ఇంకా ఎస్ సార్. ఏ కాంపోనెంట్ అయినా ఓకే, ఇప్పుడు ఏ కాంపోనెంట్ అయినా వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఏం చేయాలి అని అంటే జస్ట్ వీ హ్యావ్ టు కాపీ అండ్ అందులో మనకి ఏ లేఅవుట్స్ అయితే ఉంటాయో ఆ లేఅవుట్స్ని తీసుకొని మనం ఓకే కాంపోనెంట్లోని మోడిఫికేషన్ క్లాస్ నేమ్స్ అనేది మోడిఫికేషన్ చేయడం సార్. ఓకే. ఓకే. అండ్ ఎస్ సార్. మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి చేద్దాము అనుకున్న లేఅవుట్ ఏంటి అని అంటే తీసుకోండి. ఓకే, ఇది నేను కాపీ చేసి మన రూట్ ఫోల్డర్లోని యాడ్ చేస్తున్నాను. ఎస్ సార్. సో ఇక్కడ వచ్చేసి కాపీ చేసి ఉండే అండ్ అండ్ మన రూట్ ఫోల్డర్లోని దీన్ని ప్లేస్ చేస్తున్నా. ఓకే. ఓకే సో సార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఎలా కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ కావాలి సార్. ఓకే, అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ కావాలి. బిఫోర్ టు స్టార్ట్ ద వర్క్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు థింక్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ది లేఅవుట్ అని. ఓకేనా? ఓకే. దాన్ని ముందర మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎంటీ ల్యాండ్ మీద ఇల్లు కట్టాలి అని అంటే అజ్యూమ్ చేస్తాం, ఇక్కడ బెడ్రూమ్ రావాలి, ఇక్కడ డైనింగ్, ఇది హాల్, ఇది ఇక్కడ కార్ పార్కింగ్ అని జస్ట్ అజ్యూమ్ చేస్తాం. ఓకే, ఎస్ అయిన సార్. తర్వాత ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి లేఅవుట్ తీసుకుంటాం, విచ్ ఈస్ నోన్ యాజ్ ప్లానింగ్ చేసుకుంటాం. ఆ ప్లానింగ్ ఓకే. అతను ఏమంటాడంటే నేను ఒక రఫ్ డయాగ్రామ్ ఇస్తాను, దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంటరెస్ట్ ఉంటుంది కదా ఫేసింగ్ వాస్తు, వీటిని బేస్ అవును చేసుకొని సార్. మీ ఇంటరెస్ట్ బట్టి చెప్పండి, దాన్ని బట్టి మనం డ్రా చేద్దాం అంటాడు. అతను ఇచ్చేది లేఅవుట్. ఓకేనా? అర్థమవుతుందా సార్? ఎస్ సో సార్. ఫస్ట్ మన బ్రెయిన్లో వచ్చే థాట్ని అతను ఇచ్చిన దాన్ని మనం కంపేర్ చేసుకొని ఓకే అని ప్రొసీడ్ అవుతాం. అట్లనే ఇక్కడ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం వాడాల్సింది హెచ్టిఎంఎల్లోనే, కానీ మొదట్లో మనం టేబుల్ ద్వారా లేఅవుట్ చేసాం చూస్తారా, అప్పుడు కూడా దేని గురించి ఆలోచించాం మనం? జస్ట్ టేబుల్లో రో ఎలా ఉంటుంది, టేబుల్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అనేది. కానీ ఇక్కడ మనం అవును సార్. ఏమని యూస్ చేస్తున్నాం, కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి. సో ఇక్కడ వచ్చేసి నేనేమన్నా అంటే లేఅవుట్ డాట్ హెచ్డిఎంఎల్ అనేది తీసుకున్నాను అండ్ ఇన్సైడ్ డాక్యుమెంట్ వీ హ్యాడ్ సంథింగ్ స్టార్టర్ టెంప్లెట్ అన్నట్టు. ఓకేనా సార్? సో ఇన్సైడ్ ద స్టార్టర్ టెంప్లెట్లోని నేనేం చేస్తున్నానంటే వీ హ్యాడ్ గెట్ బూట్ స్టాప్. ఈ గెట్ బూట్ స్టాప్లో డాక్యుమెంట్స్లోని మనకి రావాల్సినది స్టార్టర్ టెంప్లెట్ కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు కాపీ దిస్ స్టార్టర్ టెంప్లెట్. ఓకేనా సార్? ఓకే. ఈ ఎస్ సార్. దీన్ని మనం ఏం చేయాలంటే ఇది యాజ్ యూజువల్గా దీన్నే మనం తీసుకొని చేయడం ఎక్స్టర్నల్ కన్నా కానీ. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే వీ కుడ్ సి వీ హ్యాడ్ ఓకే, ఇక్కడ వచ్చేసి వీ హ్యాడ్ ఏ కైండ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే హెడర్ అనేది తీసుకోవాలి. హెడర్ ఆల్సో ఏ కాంపోనెంట్. ఓకే, సో ఓకే. ఇక్కడ ఎస్ వచ్చేసి సార్. వాట్ ఐ విల్ డూ ఈస్ హియర్ యూ కుడ్ సీ వాట్ ఆర్ ద కాంపోనెంట్ డూ వీ హ్యావ్ అని అంటే వీ హ్యాడ్ ద నావిగేషన్ బార్ కాంపోనెంట్. ఇన్సైడ్ ద నావిగేషన్ బార్లోని మనం చూసినట్లయితే వీ కుడ్ సీ కాపీ చేసి ఇక్కడ హెడర్ అనేది ప్లేస్ చేస్తున్నాం. ఓకేనా? డూ అండర్స్టాండ్? సార్. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ లేఅవుట్ అనేది ఓపెన్ చేస్తే హెడర్ వచ్చేసి అర్థమవుతుంది. ఇందులో సార్. నాకు సెర్చ్ బార్ అవసరంలా, ఇక్కడున్న మనకు లేఅవుట్ లో ఉన్నటువంటి లేఅవుట్ బేస్ చేసుకొని మనకి ఆ సెర్చ్ బార్ అనేది అయితేనేమి అవసరం లేదు. బట్ ది నావిగేషన్ నీడ్ టు బి, మెన్యూ బార్ నీడ్ టు బి అలైన్ ఎండింగ్ సైడ్ ఆఫ్ ద హెడర్ అండ్ లోగో నీడ్ టు బి అలైన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఓకే హెడర్ అన్నమాట. సో ఓకే. టు దట్ వన్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ చేయడానికి ఫస్ట్ ఈ సర్చ్ బార్ హ్యావ్ టు రిమూవ్ కాబట్టి వీ హ్యాడ్ ఏ సర్చ్ బార్ అన్నట్టు. సో సేవ్ చేస్తున్నాను అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మార్జిన్ ఎండింగ్ ఉంటుంది, వీ హ్యావ్ టు అలైన్ దట్ వన్ యాజ్ ఏ స్టార్టింగ్ అండ్ ఇక్కడ కంటైనర్ ఫ్లూయిడ్ ఉంటుంది, వీ నీడ్ టు అసైన్ ఓన్లీ కంటైనర్ డూ సేవ్ అవుతాయి. ఓకే,
ప్రీవియస్ awesome. క్లాస్లో విచ్ ఐ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ అబౌట్ దిస్ వన్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి Yes, sir. అయితే హియర్ యూ ఈక్వల్ అండ్ సెకండ్ వచ్చేసి హియర్ వీ హ్యాడ్ ఏ ఓకే ఇమేజ్ ప్లస్ కంటెంట్. ఈవెన్ ఇట్ కంటైన్స్ కంటైనర్. ఇక్కడ చూడండి కంటైనర్ ఉంది హ్యావింగ్ సమ్ స్పేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద సెక్షన్ అన్నట్టు. Awesome. Did you understand, sir? సో ఇక్కడ 2 paragraphs ని we need to add అన్నట్టు. అంటే we need to add 2 paragraphs అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే హియర్ యూ కుడ్ సీ there is a ఓకే ఫస్ట్ 2 paragraphs అనేది మనం తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ కంటెంట్ Okay, యాడ్ awesome. చేస్తున్నా. ఫస్ట్ ఇమేజ్ ఉండింది, దానికి నేను కంటెంట్ ఇమేజ్ కాకుండా టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ది క్విక్ బ్రౌన్ ఓకే BROW and brown parts jumps over the lazy lazy dot. ఓకే కాపీ Yes, sir. వచ్చు. ఇక్కడ కాపీ చేసేసి ఓకే నేను ఐ విల్ డూ పేస్ట్ ఓవర్ హియర్. ఓకే సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైంది 2 paragraphs అనేది వి హ్యాడ్ బై డిఫాల్ట్ వి హ్యాడ్ 2 paragraphs అన్నట్టు. ఓకేనా సార్? Awesome. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ విల్ కాపీ దిస్ కోడ్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్ యాడ్ చేస్తున్నా. యాజ్ యూజువల్గా మనం చెప్పుకున్నట్లే దోస్ పారాగ్రాఫ్ విల్ అలైన్ ఇన్ టు ఏ రో ఓన్లీ. ఇది ఒక రోలో ఉండింది, ఇది ఒక రోలో ఉండింది. వి నీడ్ టు Awesome. అలైన్ దీస్ 2 rows into a single row with 2 columns. దానికోసం మనం ప్రీవియస్ చెప్పుకున్నటువంటిది ఏంటి అని అంటే ఓకే డివిజన్ సార్. Yes, sir. యా ఇది మెయిన్ రో కోసం తీసుకున్నటువంటి డివిజన్. ఓకే అండ్ ఆఫ్టర్ Yes, దట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత వి కుడ్ సి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ డివిజన్ ఎందుకనంటే కాలం కోసం తీసుకుంటున్నా డివిజన్. ఇప్పుడు చూడండి మనం కోడింగ్ చేసేటప్పుడు ఆ డివిజన్ కొంచెం అలైన్మెంట్ ఇష్యూ వస్తుండే అయినా అవును సార్. మనం ఏంటంటే ఫైనల్లో దాన్ని అలైన్మెంట్ చేయాల్సి ఉంటుండే. కంట్రోల్ X అనేసి వి కుడ్ సి పారాగ్రాఫ్ సంబంధించింది కాబట్టి విచ్ దిస్ ఈజ్ ఏ కాలంకి సంబంధించింది. సో ఇదంతా అన్ఈవెన్గా ఉంది కాబట్టి పనిలో పని ఇప్పుడే దీన్ని ఫార్మాట్ చేసేసుకోండి. ఫార్మాట్ సెలెక్షన్ ఇప్పుడు అది Okay, ఈవెన్గా okay, వచ్చేటట్టు చూడండి, గ్యాప్స్ ఏమీ లేకుండా. ఇక్కడ మీకు ఈజీగా అవును సార్. ఇక్కడ రో ఇక్కడ కాలం అని. ఇక్కడ నేనేమంటున్నానంటే క్లాస్ నేమ్లోకి వచ్చి రో అనేది తీసుకున్నా. ఇక్కడ ఈ సెక్షన్ గురించి కూడా సెపరేట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకేనా సార్? రో కాలమ్స్ అనేసి ఇక్కడ మనకు కావాల్సిన క్లాస్లోని కాలం అనేది తీసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి క్లాస్లోని కాలం అనేది తీసుకొని సేవ్ చేసుకుంటే నవ్ యూ కుడ్ సి ఇట్ సీమ్స్ టు బి లైక్ దిస్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఎలాగైపోయింది వి నీడ్ టు అసైన్ సమ్ కంటైనర్ ఫర్ దీస్ 2 paragraphs కదా. సార్. సో ఇక్కడ అవును సార్. వచ్చిన వాట్ వి నీడ్ టు డూ ఈస్ ఇక్కడ చూడండి డివిజన్ లోని క్లాస్ లో CONTAINER కంటైనర్ అనేది విచ్ ఇట్ కంటైన్స్. ఓకే సో Yes, ఇక్కడ sir. వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే దట్ ద రో హ్యాస్ బీన్ అసైన్డ్ బై కంటైనర్. ఇక్కడ నాకు Yeah. ఇమేజ్ కావాలి సార్, ఇక్కడ ఇమేజ్ కావాలి. ఓకేనా? అవును సార్. ఇమేజ్ యాడ్ చేయడానికి సింపుల్ టెక్నిక్ అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ యాడ్ చేయడానికి మరి పారాగ్రాఫ్ విడ్త్ ఎంత హైట్ ఎంత హౌ డు వి నో. బట్ ఇక్కడ మనం చేసింది అయితే రో కాలమ్స్ లోనే వచ్చాయి కానీ అర్థమైంది. సార్. వీడియో అండర్స్టాండ్. యా సో ఇక్కడ వచ్చేసి వీ కుడ్ సి ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ ఇమేజ్ కి సైజ్ కావాలంటే చిన్న టెక్నిక్ ఉండింది. అదేంటంటే మనం ఇమేజ్ ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇమేజ్ ఎడిటర్ సాఫ్ట్వేర్ ఫోటోషాప్ అనేది కావాలి. ఓకే ఈ ఫోటోషాప్ కన్నా కానీ ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీలోని మనకి ఫోటోషాప్ లాంటిది వెబ్ అప్లికేషన్ ఫోటోపే అనేది ఉంది. ఇందులో మనం ఇమేజ్ మోడిఫికేషన్స్ అనేవి అన్నీ కూడా ఈజీ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఈ స్క్రీన్ మొత్తాన్ని కూడా ఓకే ఇక్కడ మనకేముంటుందంటే ప్రింట్ స్క్రీన్ అనేది ఉంటుంది సార్. ఓకే ఇక్కడ వి హ్యాడ్ అని కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ అని ఉంటుంది. కంట్రోల్ పట్టుకొని ప్రింట్ స్క్రీన్ ని 2 times ప్రెస్ చేస్తే అండ్ ఫోటో పేలో వచ్చి కొట్టుదా దీని గురించి ఒక క్లాస్ లో సపరేట్ గా చెప్తాను. ఈ వర్క్ కి ఎంత వరకు కావాలి
ఇమేజ్ అనేది మనం చూద్దాము. సో గో టు ద ఫైల్ మెన్యూ, న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. ఇక్కడ ఈ సెట్టింగ్స్ చూసారా, 1366 768 1366. ఓకే సార్. అంటే నా స్క్రీన్ యొక్క రిజల్యూషన్ అది బై డిఫాల్ట్ గా క్యాప్చర్ చేసేస్తుంది. ఓకే. ఆహా! సో డిఫాల్ట్ వాల్యూ అండ్ ఆఫ్, సో జస్ట్ డూ క్రియేట్ ఓవర్ దేర్. ఇప్పుడు ఏమైతుంది, డాక్యుమెంట్ అనేది వచ్చేసి ఓకేనా సార్. ఓకే. కంట్రోల్ ఆ! వి, సార్. కంట్రోల్ వి అనండి. కంట్రోల్ వి అని అంటే మన లేఅవుట్ ఏదైతే ఉందో దట్ ద లేఅవుట్ హ్యాస్ బిన్ చేంజ్. ఓకేనా. ఓకే. ఆ! సార్. సో ఇక్కడ మనకి సెలక్షన్ టూల్ అనేది ఒకటి వస్తుంది సార్ యూజువల్ గా. ఈ సెలక్షన్ హుహుహు. ని జూదాయిగా వాల్యూస్ మీరు ఏం చేస్తారంటే స్క్వేర్ బాక్స్ తోని జస్ట్ సెలెక్ట్ చేసుకోండి అంతే, దట్స్ ఇట్. సెలెక్ట్ చేసుకోండి. హుహు. సెలెక్ట్ చేసుకున్న హ్మ్. తర్వాత దాన్ని కాపీ అనేసి కంట్రోల్ సి ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ కూడా కాపీ అనగానే 580 ఇంటూ 233 పిక్సెల్స్ వస్తుంది చూడండి. అవును సార్. హ్మ్. ఓకే. సో ఇక్కడ క్రియేట్ అన్నప్పుడు ఏమైతుందని అంటే దిస్ ఈస్ ద వాల్యూస్ విచ్ ఇట్ హ్యాడ్. ఓకే. ఓకేనా సార్. ఆహా! సో ఇక్కడ హ్మ్. నేనేమంటున్నానంటే వి హ్యాడ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ కలర్ ఉంటుండే. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, హుహు. ఫోర్గ్రౌండ్ కలర్ నేను తీసుకొని ఇక్కడ అనదర్ లేఅవుట్ తీసుకొని కంట్రోల్ బ్యాక్ స్లాష్ క్లిక్ చేశాను. ఆల్ట్ బ్యాక్ స్లాష్ క్లిక్ చేశాను. యూ కుడ్ సే ఇక్కడ. ఓకే. ఓకే. హుహు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత జస్ట్ ఈ వీడియో చూసి ఇమేజ్ ఎడిటింగ్ ఈ 4 స్టెప్పులు చేయండి చాలు. ఇక్కడ వచ్చేసి దాని ఆ! తర్వాత దీన్ని నేనేమంటున్నానంటే ఎక్స్పోర్ట్ యాజ్ జేపీజీ ఫార్మాట్ లో తీసుకొని దీన్ని ఏమంటున్నానంటే ఐఎంజీ ఫార్మాట్ కింద తీసుకుంటున్నా. ఓకే. బై డిఫాల్ట్ గా ఓకే ఇది సార్. అప్లికేషన్ కాబట్టి ప్రతిదీ కూడా మనకి డౌన్లోడ్ లోనే వచ్చి పడుతుంది. వాట్ ఐ విల్ డూ ఈజ్ డూ సేవ్ ఓవర్ దే. ఇప్పుడు ఏమవుతుంది, ఐఎంజీ డాట్ జేపీజీ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇందులో డౌన్లోడ్స్లోకి వచ్చి వాట్ ఐ విల్ డూ ఈజ్ ఈ ఇమేజ్ నేను కాపీ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన రూట్ ఫోల్డర్లోని ఐ విల్ పుట్ దిస్ వన్ ఐఎంజీ. అర్థమవుతుంది సార్. హ్మ్. హ్మ్. సో ఇక్కడ కోడ్ ఎడిటర్లోకి వచ్చి చూసినట్లయితే వి హ్యాడ్ ఐఎంజీ ఇస్తే ఇక్కడ నేను దీన్ని తొందరపడి దేన్ని డిలీట్ చేయొద్దు సార్. మనం కోడింగ్ రాసిన తర్వాత డిజైనింగ్ అలైన్మెంట్ ఇష్యూ వస్తుంది మళ్ళీ. ఓకే. జస్ట్ ఓకే. ఆ! కామెంట్ సార్. అవుట్ ఆ! సార్. చేసుకోండి. హ్మ్. ఫస్ట్ ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత కామెంట్ అవుట్ చేసి మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసి అక్కడ నీట్గా అవుట్పుట్ బాగా వచ్చింది అనుకున్నప్పుడు ఈ కామెంట్ అవుట్ చేసిందని రిమూవ్ చేయండి. ఓకే. ఓకే. హ్మ్. ఆ! సార్. సో ఇదేంటి కామెంటింగ్ సరిగా రాలేదనుకుంటా. ఓకే. ఐఎంజీ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఓకే ఐఎంజీ డాట్ హ్మ్. ఓకే ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే ఐఎంజీ డాట్ జేపీజీ అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ క్లోజర్ ట్యాగ్ విచ్ మీన్స్ మనం సెల్ఫ్ క్లోజర్ ట్యాగ్ ఇస్తే ఇంకో ఆ పారాగ్రాఫ్ అనేది నీట్గా అలైన్ అయిపోతుంది. ఓకేనా సార్. ఓకే. సో ఇక్కడ హుహు. వచ్చేసిన తర్వాత మనం చూసినట్లయితే వీ కుడ్ సి రీఫ్రెష్ చేయండి ఇమేజ్ వచ్చేసి ఓకే. పర్ఫెక్ట్గా వచ్చింది సార్. అండ్ ఈవెన్ వీ నీడ్ అవును సార్. మార్జిన్ ఫర్ దిస్ రో. ఈ రోకి ఒక మార్జిన్ కావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మన పనిలోకి వెళ్ళిపోతాం. ఏంటిది బూట్ స్టాప్ క్లాస్ మార్జిన్ టాప్ ఈక్వల్ టు నాకు 4% యాడ్ చేసేసేస్తే ఓకే. సో యూ కుడ్ సి ఇట్ సీమ్స్ టు బి లైక్ పర్ఫెక్ట్గా వచ్చేసింది సార్. ఓకే. గాట్ ఇట్ సార్. అండ్ ఓకే. మరోవర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకేం కావాలి, అండ్ ఇక్కడ లేఅవుట్ లోకి వచ్చి చూసినట్లయితే హియర్ వీ కుడ్ సీ దర్ ఈస్ ఎ బటన్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంపోనెంట్. ఓకే. ఆ! సార్. సో ఈ హ్మ్. కాంపోనెంట్ ని వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ గో ఓవర్ దేర్. హియర్ ఆల్సో వీ హ్యాడ్ సమ్ కాంపోనెంట్. ఓకే. సో ఈ హ్మ్. కాంపోనెంట్ లింక్స్ అన్ని నేను మీకు సెండ్ చేశాను. ఒక్కొక్కటి ఏదో ఒక్కొక్క టాపిక్ కింద మనం డిస్కస్ అన్నట్టు. ఆ! ఓకే. ఆ! సార్. ఈ హ్మ్. కాంపోనెంట్ బటన్ ని నేనేం చేస్తున్నా అంటే కాపీ చేసేస్తున్నా. కాంపోనెంట్ వల్ల ఇదే బెనిఫిట్. సమ్ ఆఫ్ ద ఫ్యూ కోడింగ్ నాట్ రిక్వైర్డ్ టు రైట్ ఫ్రమ్ స్క్రాచ్. కాపీ పేస్ట్ చేసేసుకుంటే ఓకే. ఆ! సార్. కాపీ హ్మ్. పేస్ట్ చేస్తే అయిపోతుంది సార్. ఓకే. గాట్ ఇట్ సార్. హ్మ్. డూ సేవ్ ఓవర్ దేర్. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే యూ కుడ్ సీ వీ హ్యాడ్ బటన్ ఇచ్చారు. పర్ఫెక్ట్. వీ నీడ్ సంథింగ్ టైటిల్ యాజ్ వెల్. ఓకే. ఓకే. ఆ! టైటిల్ సార్. కూడా పారాగ్రాఫ్ పైన వీ హ్యావ్ టు ఇన్సర్ట్ కాబట్టి H2 తీసుకొని డమ్మీ కంటెంట్ కింద
వాట్ ఐ విల్ డూ ఈజ్ దిస్ ఈజ్ HEADING హెడ్డింగ్ సేవ్ చేస్తున్నాను. సో నవ్ వీ కుడ్ జస్ట్ డూ రీఫ్రెష్ అవర్ సైడ్. ఓకేనా సార్, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే సార్. ఇఫ్ వి రిక్వైర్ వాట్ వి హ్యావ్ టు డూ ఈజ్ ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేసాను. అండ్ ఎక్కడ వచ్చేసిన తర్వాత డూ రీఫ్రెష్ ఓవర్ హియర్. పర్ఫెక్ట్ హైట్ కూడా సరిపోయింది. కంటెంట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అర్థమైంది. ఓకే, యా. అర్థమైంది సార్. ఓకే. And finally, here we had some kind of container is there over here in this layout. Okay, ఇక్కడ ఈ కంటైనర్ ఏంటి, సంథింగ్ సమ్ క్యాప్షన్స్ కాంటాక్టర్స్ అనో ఈమెయిల్ ఐడి అనో కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది యూజువల్గా అక్కడ మనం మెన్షన్ చేసుకుండే. ఓకే. ఓకే. సో సార్. ఏమైతుంది ఇక్కడ అని అంటే, అండర్ దట్ రో వీ హ్యావ్ టు రైట్ సంథింగ్ కోడ్ అన్నట్టు. అంటే బీజీ కలర్కి నేను డివిజన్ తీసుకుంటున్నాను. అండ్ అక్కడ రాయాల్సిన దానికి పారాగ్రాఫ్ తీసుకొని ద QUICK బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓకే ఓవర్ ద లేజీ డాగ్ LAZY లేజీ డాగ్ అని ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ అనేది తీసుకొని సేవ్ చేసిన. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే క్లాస్ నేమ్ అనేది తీసుకొని ఈ క్లాస్ నేమ్కి వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ ఇన్ఫో అనేది SECONDARY అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి సెకండరీ అంటే గ్రే వస్తుంది బ్యాక్గ్రౌండ్ కలర్, అందుకని WHIT వైట్ అనేది తీసుకొని సేవ్ చేశాను. అండ్ ఇప్పుడు చూడండి జస్ట్ డూ రీఫ్రెష్ ఓవర్ దేర్ సమ్ గ్రే కలర్ వచ్చేసి. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్యాడింగ్ కావాలి, మార్జిన్ కావాలి. లెట్ వి సీ. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ప్యాడింగ్ లో క్లాస్ నేమ్ తీసుకొని ప్యాడింగ్ 4 అనేది సేవ్ చేశా. యా పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూడండి వచ్చేసింది కదా. అండ్ మోర్ నీడ్ ఓకే కంటైనర్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ సెంటర్ అనేది ఇస్తున్నాను. సో టెక్స్ట్ సెంటర్ అంటే ఇట్ విల్ అలైన్ ఇంటూ ది హారిజంటల్లీ టెక్స్ట్ CENT సెంటర్ అనేది అలైన్ చేస్తే ద టెక్స్ట్ హ్యాస్ బిన్ అలైన్డ్ ఇంటూ సెంటర్. ఓకే సార్. ఇప్పుడు మార్జిన్ టాప్ 4 అసైన్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ దేనికి ఏం చేస్తున్నా అంటే మార్జిన్ టాప్ 4 అసైన్ చేసి సేవ్ చేసిన. అండ్ నవ్ వీ కుడ్ సి జస్ట్ డూ రీఫ్రెష్ ఓవర్ దే. ఇప్పుడు ఓకేనా సార్. ఓకే సార్. అండ్ మోర్ ఓవర్ ఇది 100% విడ్త్ వెళ్ళింది. ఇక్కడ మన లేఅవుట్ లోని need to be align this one as a box, not as a container. కరెక్ట్ సార్. ఓకేనా సార్. సో టు డూ దట్ వన్ ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు assign container over here as well. CONTAINER do save over there. అండ్ ఇక్కడ వచ్చేసి రిఫ్రెష్ చేస్తే ఈక్వల్ ఓకే పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా సార్. అవును సార్. ఈవెన్ దో వీ హ్యాడ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు 3 కార్డ్స్ కావాలి. వీ నీడ్ టు యాడ్ సమ్ 3 కార్డ్స్ అన్నట్టు. That 3 cards, what we have to do is which one is the best one for our website అనేది we have to pick సార్. ఓకే ఇక్కడ 1 కార్డ్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్ వి హ్యాడ్. ఓకే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్సైడ్ వీ హ్యాడ్ 2 కాలం ఎందుకండి 2 ఉన్నాయి బట్ ఇమేజెస్ లేవు. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే వీ హ్యాడ్ ఇక్కడ ఇమేజ్ టైటిల్ పారాగ్రాఫ్ ఉండే, ఇదంతా బ్యాక్గ్రౌండ్ కలరు, ఇమేజ్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఉండే. ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే వీ కుడ్ సి ఓకే ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ చూడండి ఇది కూడా మనకి ఇంకా ఏదన్నా బెటర్ గా ఉన్నట్లయితే వీ కెన్ గో విత్ దట్ వన్ యాజ్ వెల్. సో ఇక్కడ లేఅవుట్ ఎలా ఇచ్చాడు మనకి అనేది చూసుకున్నట్లయితే విచ్ మీన్స్ కార్డ్స్ అనేది కింద బటన్ ఇచ్చాడు, 3 ఉన్నాయి. అర్థమవుతుంది. మోర్ ఓవర్ హియర్ దర్ ఇస్ నో ఇమేజ్ అట్ టైటిల్ పారాగ్రాఫ్ బటన్ దట్స్ ఇట్. సో ఫర్ దట్ వి ఆల్సో హ్యాడ్ సమ్ అనదర్ స్పెసిఫిక్ కార్డ్ కాంపోనెంట్ ఓవర్ హియర్. సో నౌ యూ కుడ్ సి ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే ఏముండింది. సో ఇక్కడ చూడండి వీ హ్యాడ్ సంథింగ్
ఇదిగోండి ఇది దిస్ ఈజ్ అన్ ఆఫ్ కోర్స్. కరెక్ట్ సార్. ఎస్. సో హియర్ ఇట్ ఈస్. సో దీనిది కూడా లింక్ ఐ విల్ షేర్ యూ. ఓకే, సో ఎస్ ఇక్కడ సార్. కాపీ చేసేసాను. అండ్ మోర్ ఓవర్ హియర్ ఇక్కడ నేను మీకు షేర్ చేస్తుండే. ఓకే, సో ఓకే. ఒకసారి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీ హ్యాడ్ ఓన్లీ 3, 2నే ఉన్నాయి, మనకి 3 కావాలి. ఇంకా 3 ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయేమో చూద్దాం. ఎప్పుడు కూడా ఎక్కువ టెన్స్ పెట్టుకోవద్దు, ఉన్న వాటిలో పర్ఫెక్ట్ గా ఉన్నది ఏంటిది అనేది చూసి చేసేది. ఇక్కడ 2నే ఉన్నాయి కదా, సో లెట్ వి సీ దీన్ని ఎలా చేద్దాం. ఎందుకోసమనంటే కోడ్ కరెక్ట్గా ఉన్నది తీసుకుంటే మీకు వర్క్ ఎక్కువ ఉండదు, లేదంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ దాంట్లో రాస్తూ కూర్చోవాలా. ఓకే, కరెక్ట్ సార్. ఇది కూడా మనకి అలైన్మెంట్ ప్రాపర్ వేలోని లేదు. సో ఇప్పుడు వాట్ వీ హావ్ టు డూ ఈజ్ ఫార్మాట్ సెలక్షన్. అంటే ఇప్పుడు చూడండి ప్రాపర్ కరెక్ట్గా అలైన్మెంట్ అయ్యింది. సో ఇక్కడ వచ్చేసి మన అవుట్పుట్లోని వెన్ వి హిట్ అవుట్పుట్ ఇట్ సిమ్స్ టు బి లైక్ దిస్. ఓకే, ఓకే. కాబట్టి సార్. 100% విత్ వచ్చేసింది. వీ నీడ్ టు యాడ్ సంథింగ్ కంటైనర్. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే యూ కుడ్ సీ దర్ ఈస్ ఏ CONTAINER కంటైనర్ సేవ్ ఓవర్ హియర్. అండ్ ఇప్పుడు వచ్చేసిన తర్వాత రీఫ్రెష్ చేయండి, వీ హ్యాడ్ సంథింగ్ కంటైనర్ అన్నప్పుడు జాగ్రత్తగా అప్లై చేయాలి సార్. ఎందుకోసం అంటే ఈ రోలో ఏముంటుంది, రోకి సంబంధించి ఉంటాయి కొన్నిసార్లు, కంటైనర్కి రోకి పడదు. అలాంటప్పుడు ఓకే. సార్. అప్లై చేయొద్దు. అప్పుడు వాట్ వీ నీడ్ టు డూ ఈస్ స్పెసిఫిక్ డివ్ ట్యాగ్ తీసుకోవటమే. డివ్ క్లాస్ ఓకే. కంటైనర్ అనేది తీసుకొని ఇన్సైడ్ ద కంటైనర్ లోని వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఓకే, యా ఇప్పుడు నేనేమంటున్నానంటే Ctrl+X అనేసి ఇక్కడ ఐ వుడ్ లైక్ టు అసైన్ లైక్ దిస్ అన్నట్టు. ఓకేనా, సో సార్. ఇక్కడ వచ్చేసి రీఫ్రెష్ చేస్తే వీ హ్యాడ్ అ కంటైనర్ 2 వచ్చినాయి కదా, 3 యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ అవును సార్. మనం దీని గురించి స్టడీ చేయాలి. వాట్ ఆర్ ద డివిజన్స్ డు వి హ్యావ్, హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్, వాట్ ఆర్ ద థింగ్స్ ఇట్ హ్యాడ్ అనేది వి షుడ్ ఓకే స్టడీ అన్నమాట. సో ఇక్కడ 2 కాలం, ఇక్కడ స్మాల్ లో చూడండి మనకి ఎలా వచ్చాయి, కాలం SM6, కాలం SM6 to 12 కాలం ఇచ్చేసాడు. ఓకే, సో ఇప్పుడు మనకి 3 కావాలి కాబట్టి అనదర్ 1 కాపీ చేసే సెకండ్ 1 ఆఫ్ ద కాలం అండ్ అండర్ దట్ సెకండ్ కాలం ఐ విల్ పుట్ దట్ 1 సేవ్ చేసా. నవ్ యూ కుడ్ సీ ఇప్పుడు అక్కడ ప్లేస్ ఉంటుందా, అలైన్ అవుతుందా, అయ్యింది, కిందకు వచ్చింది. లేదు కదా ప్లేస్ అక్కడ లేదు. సో ఇప్పుడు సార్. వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ మనం ఇక్కడ ఒక్కొక్క దానికి కాలము ఓకే 3 4 12, 2 6 12, ఇక్కడ 3 ఒక్కొక్క దానికి ఎంత వాల్యూ వస్తుంది, 4 వస్తుంది. 4 అండ్ హియర్ ఆల్సో వీ హ్యాడ్ 4 యాజ్ వెల్ అండ్ హియర్ ఆల్సో వీ హ్యాడ్ 4 యాజ్ వెల్ సేవ్ చేస్తుండే. అండ్ నవ్ యూ కుడ్ సీ డూ రీఫ్రెష్ ఓవర్ దేర్, కుడ్ సీ పర్ఫెక్ట్ గా ఓకే. గాట్ ఇట్ సార్. ఓకే. అర్థమవుతుంది సార్, అన్నీ కూడా సెక్షన్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేసాయి. అండ్ ఫైనల్ లో లాస్ట్ బట్ లీస్ట్ ఓన్లీ 1 డివిజన్ ఈస్ which is known as footer, but footer contains సార్. 100%. Okay, but footer contains 100% width కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటే ఇక్కడ ఈవెన్ బటన్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా సార్, యా పర్ఫెక్ట్. ఓకే, బటన్. అవును సార్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఈ ఫూటర్ కి మనం ఏం చేయాలా, బ్యాక్గ్రౌండ్ తోటి ఇవ్వాలి, టెక్స్ట్ ఒకటి ఇవ్వాలి. సో మోర్ ఓవర్ ఇక్కడ హియర్ వి హ్యాడ్ ఏ ఓకే ఫూటర్ అనేది ఒకటి తీసుకున్నాను సార్, వి హ్యాడ్ HTML5 ట్యాగ్ కాబట్టి అందులోని నేనేం చేస్తున్నాను అంటే వీల్ ఇన్సర్ట్ సమ్ డివిజన్ అండ్ నేను కంటెంట్ యాడ్ చేస్తున్నా, క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ది ఓకే ఓవర్ లేజీ డాగ్ అనేది తీసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేస్తున్నా. ఓకే, BGMONDARY అండ్ టెక్స్ట్ మనం వి నీడ్ టు అసైన్ టెక్స్ట్ వైట్ అసైన్ చేస్తాం. అండ్ ముందర ఎలా వచ్చిందో చూద్దాం సార్, జస్ట్ రీఫ్రెష్ అవుతే ఇప్పుడు 100% విత్ వచ్చేస్తుంది చూసారా కింద. అవును సార్. బట్ దెర్ ఈస్ నో స్పేస్ బిట్వీన్ దెమ్.
పైన ఉన్న 3 కార్డ్స్‌కిని, ఫూటర్‌కిని నో స్పేస్ అన్నట్టు. సో, కరెక్ట్ సార్. వాట్ వి హావ్ టు డూ ఈస్ ఇక్కడ మనం ఏం చేయాలి అనంటే, ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేమన్నానంటే మార్జిన్ 4 అనేది అసైన్ చేస్తున్నా. మార్జిన్ -4 అనేది అసైన్ చేసి సేవ్ చేస్తుంది. అండ్ ఇక్కడొచ్చేసి మనం చూసినట్లయితే నౌ యూ పుట్. అయితే మార్జిన్ 4 గాట్ ఇట్ సార్. అనేది దేనికి అప్లై చేయొద్దు. పై దానికి అప్లై చేయండి. ఎందుకంటే కంటైనర్ 100% లేదు. ఓకే. దానికి మళ్ళీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్పేస్ కూడా యాడ్ అయింది. ఓకేనా సార్? సో, మార్జిన్ సార్. ఓకే. వద్దు. దేనికి అసైన్ చేద్దాం అనంటే పై దానికి అసైన్ చేద్దాం. ముందర దీనికి ప్యాడింగ్ 4 అనేది అసైన్ చేసి సేవ్ చేద్దాం. సో, ఇక్కడొచ్చి చూసినట్లయితే వి కుడ్ సీ ఇప్పుడు చూడండి. పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. గాట్ ఇట్ సార్. కరెక్ట్. Okay, ఓకే. next we need to align into the center. For that we had another class name is there, known as a text center is there. Do save over there. Now we could say, okay, text center is there. అండ్ పైన మార్జిన్ టాప్ అనేది అసైన్ చేసుకోవచ్చు. అప్పుడు వి విల్ గెట్ సార్. అంతే కదా సార్? సో, ఇక్కడ ఆ. వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ ఇక్కడ వచ్చేసి మార్జిన్ ఓకే. మార్జిన్ టాప్ నేనేం చేస్తున్నానంటే 4 అసైన్ చేసిన. ఓకే. ఇక్కడొచ్చి సేవ్ చేసిన. నౌ యూ కుడ్ సీ జస్ట్ డూ రిఫ్రెష్ దేర్. వి కుడ్ సీ హియర్ వి హావ్. ఓకేనా సార్? ఇప్పుడేమైంది? హెడర్ అనేది ఉండింది. ఇంక లేఅవుట్ మొత్తం చూడండి. ఓకే సార్. ఓకే. విత్ ప్రాపర్ అలైన్‌మెంట్. గాట్ ఇట్ సార్. ఓకే. అర్థమైందా? యాహ్! మీరు యెస్ చేసింది సార్. కూడా కరెక్ట్‌గా చేశారు. బట్ ఇక్కడ మనం కొత్తగా నేర్చుకుంది ఏంటంటే, ఫోటోని ఎలా చేయాలి? 3 కార్డ్స్‌ని ఎలా అలైన్ చేయాలి? అండ్ ఫైనల్లీ ఓకే. ఆ ఇమేజ్‌ని మనం ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి, కొత్త ఇమేజ్ తీసుకోవడానికి వాల్యూస్ వి డోంట్ నో కదా! కరెక్ట్ సార్. ఓకేనా సార్? అది. క్లాస్‌లో ఫోటోపేలోది నేను మీకు చెప్తాను. ఒకసారి జస్ట్‌గా సార్. ప్రాక్టీస్ చేయండి. వీలైతే రేపు షూర్ సార్. ఫోటోషాప్ మన ఫోటోపే రేపే చెప్పుకుందాం. విచ్ మీన్స్ మండే చెప్పుకుందాం. గాట్ ఇట్ సార్. ఓకే. ఓకేనా సార్? అర్థమైందా? షూర్ సార్. సార్. యాహ్! ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఇందులోని? లేదు సార్. ఓకే. నేను ట్రై చేసిన దాంట్లో ఈ కార్డ్స్‌ని అలైన్‌మెంట్ చేయడంలో అండ్ మీన్‌వైల్ కాలమ్స్‌ని 2 కాలమ్స్ డివైడ్ చేసే దాంట్లో కొద్దిగా సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. యాహ్!